ఒక గార్డెన్లో అట రెండు రకాల ప్లాంట్స్ ఉన్నాయట. ఒకటేమో డైజీ ప్లాంట్స్, ఇంకోటేమో జాస్మిన్ ప్లాంట్స్. సో ఇక్కడ మనం రాద్దాము డైజీ ప్లాంట్స్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్. డైజీ ప్లాంట్స్ అండ్ జాస్మిన్ ప్లాంట్స్. ఏమైంది క్వశ్చన్ ఒకసారి చదువుదాం. ఫస్ట్ ఇయర్లోనట డైజీ ప్లాంట్స్ 6 ఉన్నాయట. ఓకే, ప్రతి సంవత్సరము మూడు డైజీ ప్లాంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే సెకండ్ ఇయర్లో 6 + 3 9, థర్డ్ ఇయర్లో 9 + 3 12, ఫోర్త్ ఇయర్లో 12 + 3 15, ఫిఫ్త్ ఇయర్లో 15 + 3 18. అంటే 5 సంవత్సరాల తర్వాత మొత్తము డైజీ ప్లాంట్స్ ఎన్ని ఉంటాయి? 18. జాస్మిన్ ప్లాంట్లు ఫస్ట్ ఇయర్ 26. ప్రతి సంవత్సరము రైట్ రెండు జాస్మిన్ ప్లాంట్స్ కోల్పోతాడు గార్డెన్లో. అంటే 26 - 2 24, 24 - 2 22, 22 - 2 20, 20 - 2 18. అంటే 5వ సంవత్సరం తర్వాత డైజీ ప్లాంట్లు జాస్మిన్ ప్లాంట్స్ రెండు సేమ్ అయ్యాయి. సో కాబట్టి క్వశ్చన్ ఏమన్నాడు? when will the number of daisy plants equal to number of jasmine plants? ఈ రెండు ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? 5 ఇయర్స్ తర్వాత. 5 ఇయర్స్ తర్వాత. I hope the idea it is very much clear. Which of the following is not divisible by 11? 11తో భాగాహారము కానటువంటి నంబర్లు ఏంటి? 11 మనం ఏం చేద్దామంటే రూల్ నెంబర్ 2 డిస్కస్ చేశాం కదా సార్. మనం ఏమన్నాము? 10² డివైడెడ్ బై 11, 100 డివైడెడ్ బై 11, 11 9ల 99, శేషము 1. కాబట్టి 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ప్రతి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్రతి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి, ప్రతి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 8 + 24 32 + 1 33. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది, ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. 54 + 45 99. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. 53 + 10 63, 63 + 91 154. ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. 11 తోటి డివైడ్ కానటువంటి నంబర్ ఏంటి? ఆప్షన్ సి. 11 తోటి డివైడ్ కానటువంటి నంబర్ ఏంటి? ఆప్షన్ సి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఒక సంఖ్య ఉంది, సంఖ్య ఏంటి సార్? 918768. 918768. ఈ సంఖ్య రైట్ ఏ స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఏ అనేది ఒక చరరాశి, ఏ స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఈ నంబర్ 8 తోటి డివైడ్ అయినప్పుడు. ఈ నంబర్ 8 తోటి డివైడ్ అయినప్పుడు. 8 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే లాజిక్ ఏంటి సార్? లాస్ట్ 3 డిజిట్స్. 8 తోటి డివైడ్ అవ్వాలంటే చిట్ట చివరి 3 అంకెలు 8 తోటి డివైడ్ అవ్వాలి. చిట్ట చివరి 3 అంకెలు 8 తోటి డివైడ్ అవ్వాలి. అంటే 6A2 అనేది 8 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ చిట్ట చివరి 2 డిజిట్స్ 4 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 32 అవుతుంది, ఏ బదులు 3 పెట్టుకున్నా. సెకండ్ ఆప్షన్ 02 కాట్లేదు. థర్డ్ ఆప్షన్ 12 అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ కాట్లేదు. అంటే ఆప్షన్ బి, ఆప్షన్ సి నాకు చూడంగానే ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి? 3 and 1. 3 పెట్టుకుంటే 8 7s are 56, 8 9s are 72. దాని తర్వాత రైట్ ఇంకోటి ఏంటి సార్? 612, 612. 8 7s are 56, 52. అంటే ఇది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 5 10 and 11? ఒక నంబర్ 2 5 తోటి భాగాహారింపబడుతుందంటే అది 10 తోటి భాగాహారింపబడుతుంది. సో ఇది ఆల్రెడీ 10 యొక్క కారణాంకాలు 2 5. కాబట్టి మనము 10 11 చూసుకుంటే చాలు. 10 తోటి భాగాహారింపబడాలి అని అంటే యూనిట్ అంకె 0 ఉండాలి. యూనిట్ అంకె 0 ఉండాలి. యూనిట్ అంకె 0 ఉండాలి అని అంటే
ఇది ఆన్సర్ కాదు, ఇది సారీ ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇది అయ్యే ఛాన్స్ ఉంది, థర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫోర్త్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 తోటి భాగాహారింపబడాలంటే యూనిట్ డిజిట్ 0 అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి పోయింది. దాని తర్వాత 11 తోటి భాగాహారింపబడాలి. 11 తోటి భాగాహారింపబడాలి. 0 + 2 + 8 10, 14 + 7 21. 21 నుంచి 10 తీసేస్తే 11. ఎస్, ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 589270. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 589270. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 321y72 ఈ నంబర్ దేంతో డివైడ్ అవ్వాలి? 6 తోటి డివైడ్ అవ్వాలి. 6 తోటి డివైడ్ అవ్వాలి. అలాంటప్పుడు y యొక్క మినిమం వాల్యూ ఎంత? y యొక్క మినిమం వాల్యూ ఎంత? 6 తోటి డివైడ్ అవ్వాలంటే అది 2 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 2 తోటి డివైడ్ అవ్వాలి ఆర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 2, 3 రెండిటితోటి డివైడ్ అవుతే అది 6 తోటి డివైడ్ అవుతుంది. సో మనము ఆల్రెడీ యూనిట్ అంకెలో మనకు సరి అంకె ఉంది కాబట్టి 2 తోటి చేయకుండా ఫస్ట్ 3 తోటి స్టార్ట్ చేద్దాం. 3 తోటి స్టార్ట్ చేస్తే 3 + 2 + 1 + y + 7 + 2. ఎందుకు సార్ 3 తోటి 3 ఈ సమ్ కూడాను? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 తోటి డివైడ్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 తోటి డివైడ్ అవ్వాలి. సో ఇది 3, ఇది 2 + 1 3, ఇది 7 + 2 9 3. అంటే y మినిమం ఎంత ఉండాలి? 0 ఉండాలి. మినిమం వాల్యూ అడిగాడు కదా సార్, మినిమం వాల్యూ అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్, 6 2 6 8 4xy 62684 xy ఈ నంబర్ దేంతో డివైడ్ అవ్వాలి? 8 and 5 తోటి డివైడ్ అవ్వాలి. 8 and 5 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవ్వాలంటే చిట్ట చివరి 2 స్థానాలులో ఉన్న వాల్యూలు 4 తోటి డివైడ్ అవ్వాలి. 50 4 తోటి డివైడ్ కావట్లేదు. 05 4 తోటి డివైడ్ కావట్లేదు. సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే 440 8 5s are 40 8 5s are 40. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 17 పవర్ 13 -21 డివైడెడ్ బై 18 అంటే ఎలా సాల్వ్ చేయాలి సార్? ఈజీ క్వశ్చన్ ఇది. 17 పవర్ 13 -21 డివైడెడ్ బై 18 అంటే ఇదేమవుతుంది? 18 1s are 18. నెగటివ్ శేషం ఎంత? -1. -1 పవర్ 13. 18 1 18 అంటే ఇది -3 డివైడెడ్ బై 18. ఇది అన్నీ సపరేట్ చేశాను. 18 1 18 -1 -1 పవర్ 13 -3 -1 పవర్ 13 ఎంత? -1 -1 -3 -4 నెగటివ్ శేషం -4 వచ్చింది. పాజిటివ్ శేషం ఎంత? 18 - 4 40. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 40. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ఏ 7-digit నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఒక 7 అంకెల సంఖ్య ఉంది, అదేంటంటే 249k 876. 249k 876 ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 6 తోటి డివైడ్ అవుతుంది. 6 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే అది 2 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 2 తోటి డివైడ్ అవ్వాలి, 3 తోటి డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలి అని అంటే ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3 తోటి డివైడ్ అవ్వాలి. అంటే 2 + 4 + 9 + k + 8 + 7 + 6 ఇది దేంతో డివైడ్ అవ్వాలి? 3 తోటి డివైడ్ అవ్వాలి. 9 ఏమో 3 తోటి డివైడ్ అయ్యింది.
2 + 4 ఏమో 6, ఇది 3 తోటి డివైడ్ అయింది. 8 + 7 ఏమో 15, ఇది 3తో డివైడ్ అయింది. 6 కూడా డివైడ్ అయింది. k స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి k వాల్యూ 0 తీసుకోవాలి. k వాల్యూ 0 తీసుకోవాలి. 5 7x 716, దీన్ని 9 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? దీన్ని 9 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? ఇక్కడ చూడండి సార్, 9 తోటి చేయడము అంటే 9 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? ఆ సంఖ్యలో ఉన్న అంకెలనన్నిటినీ కూడాలి. సో కూడుతూ వస్తున్నాను. 5 + 7 + x + 7 + 1 + 6 డివైడెడ్ బై 9. డివైడెడ్ బై 9. 5 + 7 + x + 7 + 1 + 6 డివైడెడ్ బై 9. ఇక్కడ చూడండి సార్, 9 తోటి డివైడ్ కావాలి అని అంటే 5 + 7 12, 12 + 7 19, 19 + 1 20, 20 + 6 26. సో 26 అయింది. ఇక్కడ చూడండి సార్, 26 + x డివైడెడ్ బై 9. రిమైండర్ శేషం ఎంత రావాలి మనకు? 0 రావాలి. పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 9 అన్నాడు. అంటే ఈ నంబర్ని 9 తోటి డివైడ్ చేస్తే 5 + 7 + x + 7 + 1 + 6, 6 + 1 7, 14 21 26. x మినిమం ఎంత ఉండాలి? 26కి జస్ట్ ఎక్కువ. 9 యొక్క గుణిజము 26కి జస్ట్ ఎక్కువ 27. అంటే x వాల్యూ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది మనకు శేష సిద్ధాంతం నుంచి కాన్సెప్ట్. శేష సిద్ధాంతం, రిమైండర్ థీరం. రిమైండర్ థీరం నుంచి కాన్సెప్ట్. రిమైండర్ థీరం. సార్ ఏంటి సార్ ఈ రిమైండర్ థీరం కాన్సెప్ట్? రిమైండర్ థీరం ఏమంటుందంటే, ఒక పాలినామియల్ ఫంక్షన్ తీసుకొని దాన్ని నేను x - a తోటి గనక భాగిస్తే వచ్చే శేషము ఎక్కడైతే x ఉందో అక్కడ a పెట్టుకోండి. ఎక్కడైతే x ఉందో అక్కడ a పెట్టుకోండి. అదే x + a తోటి డివైడ్ చేస్తే ఎక్కడైతే x ఉందో అక్కడ -a పెట్టుకోండి. ఎక్కడైతే x ఉందో అక్కడ -a పెట్టుకోండి. రిమైండర్ m⁵ + 5m⁴ - 3m + 7 డివైడెడ్ బై m-2. m-2 ఏం చేయాలి సార్ ఇక్కడ? రైట్ చూడండి సార్, ఇక్కడ x బదులు m ఉంది, a బదులు 2 ఉంది. ఎక్కడైతే m ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే 2⁵ + 5 × 2⁴ - 3 × 2 + 7. -3 × 2 + 7. 2⁵ అంటే 32. 16 5s are 80. ఇదేమో -6, ఇదేమో +7. 80 + 32 ఇదేమో 112. 7 - 6 1. అంటే 112 + 1 ఆన్సర్ ఎంత సార్? 113.